బ్యాక్ టు న్యూస్. మరో 15-20 ఏళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేకుండా రేవంత్ రెడ్డి చేస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జాతీయవాదం, ప్రాంతీయవాదంపై పవన్ కళ్యాణ్ తమకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని కేటీఆర్ తెలిపారు. బాల్కా సుమన్ వ్యాఖ్యలను కేటీఆర్ ఖండిస్తూనే కేసులు నమోదు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందని ఆయన విమర్శించారు. జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? కాబట్టి ప్రాంతీయవాదం ఇంకో మాట, చాలా విచిత్రమైన మాట అన్నారు నిన్న ఆయన. ఇంకొన్ని రోజులు అయితే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది. ఇక్కడ దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్. We are less than 3% of India, but we contribute to 5% of India's GDP. Militancy spirit తో పనిచేయాలన్నారేమో కానీ మిలిటెంట్ పోరాటాలు చేయాలన్నారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అనింటే తప్పు, ఒకవేళ ఆయన అనింటే అది 100% తప్పు. దానిలో ఏకీభవించే సమస్య లేదు. కానీ రెండో మాట నేను అడిగేది బ్రదర్, సరే బాల్కా సుమన్ గారు ఆ మాట అన్నారని చెప్పి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు. నేను అడుగుతా ఉన్నా రమేష్ గారు, మీరు క్రైమ్ బీట్ కూడా చూశారు ఇదివరకు. ఒక మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు ఆయన, హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీస్ని తగలబెడతా అన్నాడు, దాడి చేశారు. కేసీఆర్ గారి గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ని తగలబెడతా అన్నాడు. ఆయన మీద కనీసం కేసు అన్న పెట్టారా? అట్లాగే ఇంకో ఎమ్మెల్యే, జడ్చర్ల ఎమ్మెల్యే గారు, అక్కడ ఒక ఫార్మా కంపెనీ ఉంటే దాన్ని తగలబెడతా అన్నాడు. ఎమ్మెల్యే గారు, సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్కా సుమన్, మాజీ ఎమ్మెల్యే. ఏం యాక్షన్ తీసుకున్నారు? అట్లాగే మొన్న ఒక ఎమ్మెల్యే గారు చెయ్యి నరికేస్తానో ఏదో అన్నాడు. ఏం యాక్షన్ తీసుకున్నారు? నేనేమంటున్నా అంటే జస్టిస్ అయినా లా అండ్ ఆర్డర్ అయినా సెలెక్టివ్గా ఉంటే కుదరదు. బాల్కా సుమన్ మాట్లాడింది తప్పని మీరు భావిస్తే మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నారు కదా మా జెండా దిమ్మెలు కూల్చాలని. అది హింస కాదా? ఎవరు ముఖ్యమంత్రి గారు ఆ మాట అనడానికి? రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి స్వయంగా బీఆర్ఎస్ జెండా దిమ్మెలు కూల్చండి అని పిలుపునిస్తాడా? మరి అది కేసు పెట్టరా ఆయన మీద? ఇంకోటి ఆయన మాట్లాడే రోత భాష మీద, కేసీఆర్ చావును కోరుకుంటూ కేసీఆర్ గారి మీద మాట్లాడే దరిద్ర భాష మీద ఎన్ని కేసులు పెట్టాలి? కాబట్టి కేవలం బాల్కా సుమన్ మాట్లాడిన దాన్ని ఒక ఫ్రేమ్లో చూపెట్టి మరి కాంగ్రెస్ నాయకులు బారా ఖూన్ మాఫ్ అంటే అది కుదరదు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అందరికీ ఒకటే ఉండాలి, అందులో అనుమానమే లేదు. ఎప్పుడు స్పందించాలి, ఎలా స్పందించాలి, ఎలా బుద్ధి చెప్పాలి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్కి. ఇంకొక 15-20 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ని తెలంగాణలో బొందబెట్టిపోతాడు. నేను చెప్తున్నా, ఈరోజు గుర్తుపెట్టుకో. టుడే ఇస్ 3rd June 2026. గుర్తుపెట్టుకోమ్మా. 15-20 ఏళ్ళు మళ్ళీ కాంగ్రెస్ని ఇక్కడ నాశనం చేసి బొందబెట్టిపోతాడు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎక్కడో ఇస్తాం ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ సిటీ ఎక్కడుందండి? ఎక్కడుంది అసలు ఫ్యూచర్ సిటీ? ఎస్, ఐ అగ్రీ విత్ హరీష్ రావు 100%. ఫ్యూచర్ సిటీ లేదు, ఏదీ లేదు. మీరే డ్రామాలు ఆడుతున్నారు. హైకోర్టులోనేమో ఫార్మా సిటీ ఉందని చెప్తారు. మీరు చూడండి, కావాలంటే అఫిడవిట్ తీసుకోండి. ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ హైకోర్టులో ఉందండి, ఫార్మా సిటీ అక్కడే ఉంది అని చెప్తారు. మరి మీరు వెళ్ళి జర్నలిస్టులు అందరూ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల పక్కన ఇల్లు కట్టుకుంటారా? నేను అడుగుతా ఉన్నా, మీకు సమ్మతమేనా? అక్కడ ఉంటారా? నేనేమంటున్నా అంటే ఏదో బుకాయించడానికి, బట్టగాల్చి మీదేయడానికి ఏది పడితే అది మాట్లాడితే కుదరదు రమేష్ గారు. ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు పేట్ బషీరాబాద్ ల్యాండ్ ఇవ్వండి, నెంబర్ 1. నెంబర్ 2, మంచిరేవులలోనో లేకపోతే బుద్వేల్లోనో మంచి స్థలం ఏదైనా తీసి 100 ఎకరాలు ఇవ్వండి. ఎంతసేపు అమ్ముకోవడమేనా? ఇవ్వండి, మేమెందుకు వద్దంటాం. ఇంకోటి, మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము జిల్లాల్లో చాలా వరకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. హైదరాబాద్లో ఇవ్వలేకపోయాం, ఎందుకంటే ఇక్కడ కాస్ట్లీ ల్యాండ్స్, ఆ పరిష్కారం కూడా జరగలేదు, ఇంకప్పటికి న్యాయ పోరాటం జరుగుతుంది కాబట్టి ఇవ్వలేకపోయాం. హరీష్ రావు గారు అన్న దానిలో ఏ తప్పు లేదు. దట్ ల్యాండ్ ఎక్విజిషన్ వాజ్ కండిషనల్. టుమారో ఎనీ కైండ్ ఆఫ్ మిస్అడ్వెంచర్ ద గవర్నమెంట్ డస్, డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు బి స్టాప్డ్. ఇట్ వాజ్ ఫర్ ఇండస్ట్రియలైజేషన్. అది కాకుండా దేనికి వినియోగించుకోవడానికి జూ పార్క్ పెడతానంటాడు ఏందండి ఆయన? 1 తారాకు 3